everyone, welcome to Suman TV. This is Anchor Lasya Reddy. For the first time in Khammam, smart gated villas అనేవి బ్యూటిఫుల్ గా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 185 విల్లాస్ ఉన్నాయి. అందులోనూ 105 విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. అసలు ఎక్కడా కనీ విని ఎరుగని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారనమాట. అసలు ఎక్కడుంది, లొకేషన్ ఏంటి, అసలు విల్లాస్ గురించి ఏం మాట్లాడతారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయని పూర్తి డీటెయిల్స్ మనకు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వారి గ్రాండ్యూర్ విల్లా ప్రాజెక్ట్ ఫౌండర్ అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వత్సవాయి రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఖమ్మంలో ఒక స్మార్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇందాక అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ విన్నాను, ఒక రేంజ్ లో ఉన్నాయన్నమాట. అంటే హైదరాబాద్ లో ఎటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో సిమిలర్ గా అటువంటిదే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, డిజైన్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అండ్ సక్సెస్ఫుల్ గా 105 విల్లా సోల్డ్ చేశారు. అసలు ఏం సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ అనేది గ్రాండియర్ విల్లాస్ అనేది మన ఖమ్మం జిల్లాకు ఒక అడ్వాన్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మొత్తం బెంగళూరు కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్నాం. మేము బెంగళూరులో ఎన్నో విజయవంతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేసిన మా ఫ్రెండ్ వాళ్ళతో టైప్ అయ్యి బెంగళూరు కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి హైదరాబాద్ లో మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఒక 2-3 ప్లేసులలో ఉంది, మిగతా అన్ని లేవు అనమాట. అంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ చూడడానికి 3 ఎకరాలు 4 ఎకరాలు అనుకుంటారు చాలా మంది, బట్ 16 acres లో డెవలప్ చేస్తున్నారు. ఏంటి అంత స్పెషాలిటీ? 16 acres ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఎక్కువ ఎమ్యూనిటీస్ చేయాలంటే ఎక్కువ ల్యాండ్ కావాలా, ఎక్కువ విల్లాస్ కావాలా. ఆ ఎమ్యూనిటీస్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి 16 ఎకరాలు తీసుకోవడం వల్ల మన ఇన్ని అమ్యూనిటీస్ ని మనం ప్రొవైడ్ చేయగలం. ఓకే, అండ్ చాలా వరకు మనము లొకేషన్ గురించి, ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి, మొత్తం విల్లాస్ ప్రాజెక్ట్స్ లో తిరుగుతూ మాట్లాడదాం. లెట్స్ గో. గా ఎవరైనా ఒక మంచి విల్లా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు చెక్ చేసుకునేది లొకేషన్, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని. ఎస్పెషల్లీ మీరు ఈ గ్రాండ్యూర్ విల్లా స్టార్ట్ చేసినప్పుడు ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇల్లందు రోడ్ లో మెయిన్ గా ఇక్కడ ఇల్లందు రోడ్ లో రఘునాథపల్లి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ లో వెస్ట్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, కోకపేట, మోగిరా లెక్క ఇక్కడ ఖమ్మానికి కూడా రఘునాథపాలెం ఇల్లు రోడ్ అనేది ఎంత వాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. మనకి పక్కనే నియర్ వాకబుల్ డిస్టెన్స్ లో మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే నాగపూర్ అమరావతి మనకి ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఖమ్మానికి రింగ్ రోడ్ ఆనుకొని ఉంటాం. అవును, ఖమ్మం జిల్లా కోర్టు ఇక్కడికి వచ్చింది, స్వామినారాయణ టెంపుల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అలా డెవలప్మెంట్స్ మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి రేపు ఫ్యూచర్ లో ఇది చాలా ప్రైమ్ లొకేషన్ గా నిలబడుతుంది అన్నమాట. అండ్ ఇది బెస్ట్ టైం కదా సార్ ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే డెవలపింగ్ గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి తక్కువకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అని విన్నాను. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం సాచురేషన్ పాయింట్ వచ్చేసింది ఆపోజిట్ డైరెక్షన్ లో. సో ఎంత రైట్ టైం సార్ ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైం అని గుర్తించారు కాబట్టి ఒక 3 months లోనే మేము 105 విల్లాస్ ని కంప్లీట్ చేసాం. ఈ ఆధారంలో కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది ది బెస్ట్ చాయిస్ ఇన్ గ్రాండియర్ విల్లాస్. ఒకసారి చూద్దాం సార్ ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏంటి అని. లెట్స్ గో. కమ్యూనిటీ అంటే ప్రీమియం గా బిల్డ్ చేస్తారని నాకు ఇక్కడ ఈ పార్క్ చూస్తే అర్థమైంది. సో ఎన్ని పార్క్స్ బిల్డ్ చేస్తున్నారు? అండ్ నార్మల్ గా ల్యాండ్స్కేప్స్, గ్రీనరీ వదిలేస్తారు అనుకుంటా, కానీ నాకు ఇది కొంచెం రచ్చబండ టైప్ లో కనిపిస్తుంది. సో థీమ్ ఏంటి అండ్ ఎన్ని పార్క్స్ డిజైన్ చేశారు? కాన్సెప్చువల్ పార్క్స్ అనేది నేను ఫస్ట్ టైం ఖమ్మంలో, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అనేది చాలా తక్కువగా చూస్తుంటాం అనమాట. ఈ యొక్క పార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి పార్క్స్ బిల్డ్ చేస్తున్నారు అండ్ ఈ పార్క్ ఏంటో చెప్పండి సార్. మొత్తం ఇక్కడ 2.5 ఎకరాల్లో 5 పార్కులుగా మనం డిజైన్ చేసి చేస్తున్నాం. ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటాం అన్నమాట. అన్ని కూడా థీమ్ పార్క్స్, ఒకదానికి కూడా సంబంధం ఉండదు అన్నమాట. ప్రజెంట్ ఈ పార్క్ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఇచ్చాం. టెంపుల్ దగ్గర సీనియర్ సిటిజన్స్ కోసం ఒక పార్క్ డిజైన్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే రచ్చబండ థీమ్ అని తీసుకున్నాం. ఈ థీమ్ ఏంటంటే ఆఫ్టర్ రిటైర్డ్ అయిన పర్సన్స్ కోసం, ఒక ప్రశాంత వాతావరణం కోసం, సరదా కాలక్షేపం కోసం ఈ పార్క్ తీసుకుని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో నిజంగా పార్క్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ యూజువల్ గా మనం ఏంటంటే ఒక విల్లా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు. అండ్ 105 విల్లా సోల్డ్ అయ్యాయి అంటేనే ఆ సక్సెస్ అర్థమవుతుంది. ఫుల్ హ్యాపీలో ఉంటారు. ఈ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఈ క్రెడిట్ మొత్తం కూడా మా దగ్గర విల్లాస్ కొన్న కస్టమర్స్ కి ఇస్తాం. మమ్మల్ని ట్రస్ట్ చేశారు. అందులో మేము కూడా ఇక్కడ ప్రైస్ ని ఎక్కువ పెట్టకుండా ఖమ్మంలో ఒక అపార్ట్మెంట్ ప్రైస్ కి మేము ఈ రోజు ప్రెసెంట్ ఫ్రీ లాంచింగ్ ఆఫర్ లో ఇచ్చాం. మేము ఫ్రీ లాంచింగ్ ఆఫర్ లో ఒక
విల్లాస్ వరకు వేద్దామని ఒక టైం పెట్టుకున్నాం జనవరి 26. జనవరి 26 కల్లా 105 కంప్లీట్ అయినాయి అనమాట. 105 మళ్ళీ ఎలా సార్ అపార్ట్మెంట్ ప్రైస్ ఇచ్చారా అపార్ట్మెంట్ ప్రైస్ కి సూపర్ సూపర్ సార్. అపార్ట్మెంట్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్ సార్ యాక్చువల్లీ. ఓకే సార్, సో నెక్స్ట్ గుడి చూద్దామా? యూజువల్ గా ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక స్పిరిచువల్ థింగ్ ఉంటే బాండ్ మనం ఉన్న ఇంటిలోనే అని అనుకుంటారు. సో అలా కమ్యూనిటీస్ లో యూజువల్ గా సిటీస్ లో గుడిలు కడుతున్నారు. మీరు చక్కగా ఖమ్మంలో కూడా ఇంత చక్కగా గుడి కట్టి అయ్యవారు రోజు వచ్చి పూజలు చేసుకుంటే ఇంకా స్పిరిచువల్ మోడ్ ఆ జర్నీ చాలా బాగుంటది. ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. ఏం చెప్తారు సార్ టెంపుల్ గురించి? పూజలు ఎలా జరుగుతాయి ఏంటి, అసలు ఎందుకు టెంపుల్ కట్టాలి అనుకున్నారు ఇక్కడ? మా కాన్సెప్ట్ లేదంటే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు బయటికి పోవాల్సిన అవసరం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసామన్నమాట. టెంపుల్ కోసం సపరేట్ గా ఎత్తుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు విఘ్నేశ్వర స్వామి పెట్టుకున్న ఎటువంటి విజ్ఞానం లేకుండా ఆయన ఆశీస్సులతోనే చాలా త్వరగా కూడా సేల్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగనే ఈ టెంపుల్ చుట్టూ పరిసరాల్లో మన తెలుగు పండుగలకి కావాల్సిన ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ ఉంది. ఓకే, దసరా పండుగ వచ్చింది, జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళాలి పరిగెత్తుకుని. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కోసం వెళ్తారు. వినాయక చవితి ఎలక చెట్టు కోసం చూస్తుంటారు. అలా డిఫరెంట్ గా ఉగాది పండుగ వస్తే మామిడి చెట్టు, సంక్రాంతి పండుగ వస్తే అంత చెట్టు, అలా అన్ని రకాల చెట్లు ఇక్కడ పెట్టాం. దీంతో పాటు ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే నక్షత్రవనం అనేది స్టార్ట్ చేస్తున్నాం. నక్షత్రవనం అంటే ఒక మనిషి మొత్తం నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉంటాయి. ఓకే, ఆరుద్ర, భాద్రపద, 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి ఒక చెట్టుతోనే సంబంధం ఉంటుంది, చెట్టు ఉండదు అనమాట. నక్షత్ర వనాన్ని ఇక్కడ పెట్టాను. ప్రతి ఒక్క ఏ నక్షత్రంలో పెట్టినా సరే ఆ చెట్టు దగ్గర పూజ చేసుకునే విధంగా మేము ఇక్కడ ప్రయోజనం చేస్తాం. అసలు ఎంత మంచి మంచి కాన్సెప్ట్ సార్. యూజువల్ గా థీమ్ బేస్డ్ పార్క్స్ విన్నాను కానీ ఇలాగ నక్షత్రాలతో ఒక చెట్టుని చేసి, అండ్ ఎస్పెషల్ మీరు ఇందాక చెప్పారు చెట్లు కూడా పూజకు తగ్గట్టుగా, ఫెస్టివల్ తగ్గట్టుగా, అంటే ఫెస్టివల్ థీమ్డ్ పార్క్స్, చెట్లు, ల్యాండ్స్కేప్స్ కూడా వేశారు. ఏదో హై ఎండ్ లాగా మోడరేట్ గా తెలుగు సాంప్రదాయాల ప్రకారం చేశారు. నిజంగానే ఇక్కడికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటే చక్కగా చెట్లు కనిపిస్తున్నాయి, మామిడి చెట్లు ఇవన్నీ. ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది సార్. ఫస్ట్ ఎవరు వచ్చినా క్లయింట్ కి ఇదే చెప్పండి, తక్కువ తీసుకుంటారు. యాక్చువల్గా మేబీ అదే సక్సెస్ అనుకుంటారు. చూద్దామా మరి అబిలిటీస్ ఎవరు? నిజంగా ఇలా నడుస్తుంటే ఏదో పల్లెలో ఉన్న ఒక వాతావరణం క్రియేట్ చేశారంటే చుట్టుపక్కల పూల చెట్లు కావచ్చు, అండ్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంటే ఒక రిసార్ట్ కి వచ్చిన ఫీల్ ఉంది. ఇది ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ లా అనిపించలేదు. ఎందుకంటే మేము కాంక్రీట్ జంగల్స్ హైదరాబాద్ లో చూసి ఒక్కసారి ఇక్కడికి వస్తే మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం, దట్ మోడర్న్ ప్లస్ మనకి ట్రెడిషనల్, క్రేజీ కాంబినేషన్ సార్, క్రేజీ కాంబినేషన్ యాక్చువల్ గా. సో ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్ మనం? ఇక్కడ మేము పార్క్ లో 5 పార్క్స్ అనుకున్నాం కదా, సెకండ్ పార్క్ అనమాట. పార్క్ మొత్తం కూడా ఈ గెట్ టుగెదర్స్ కోసం థియేటర్ ఇప్పుడు జనరల్ గా ఈ రోజు పెళ్లి అంటే ఒక రోజు ఇట్లా 5 రోజులు చేస్తున్నారు. సంగీత్, మెహందీ, హల్దీ, మొత్తం ఈ గార్డెన్ పార్టీస్ అనమాట. వాటిని ఏం చేసామంటే మనం కిల్ చేసి రోడ్ బ్లాక్ చేసేస్తున్నాం అనమాట. అలా కాకుండా గార్డెన్ పార్టీస్ కోసం సపరేట్ గా ఈ పార్క్ డిజైన్ చేయడం. అంటే ఇంకా మేము చిన్న చిన్న ఫంక్షన్స్ కి బయట బ్యాంక్వెట్ హాల్స్ కూడా తీసుకోవాలి. బ్యాంక్వెట్ హాల్ మనకు ఉంది, ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంది. అవుట్డోర్ లో ఈవినింగ్ పార్టీస్ కి అలాంటి వాటికి ఇక్కడ అవుట్డోర్ కి ఈ ఫంక్షన్ వేరుగా దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఒక మినీ బ్రిడ్జ్ కట్టారు ఇక్కడ. వాటర్ ఫ్లో ఉంటదా ఇక్కడ? అలా ఏం లేదు సార్, ఒకదాని నుంచి ఒకటి కనెక్టింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. ప్రతి పార్క్ నుంచి కనెక్టింగ్ పాత్ వేలు వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా పాత్ వేస్, వాకింగ్ ట్రాక్స్, అంటే ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా మన దాంట్లో అయిపోతుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నమాట. ఇది శాండ్ గేమ్స్ అనమాట. శాండ్ కూడా మేము చైన్ అనేది తెప్పిస్తున్నాం, వైట్ శాండ్. అంటే ఏమి పిల్లలు దారుడు వల్ల ఉంటాయి. ఓకే ఓకే, సో చూద్దాం సార్. ఏదో వెరైటీ థీమ్ పార్క్, మ్యాజిక్ గార్డెన్ ఇక్కడ పెట్టాం అనమాట. మేజ్ లాగా పిల్లల కోసం ఇవన్నీ కొంచెం పెద్దగా అయ్యి అంటే డెవలప్ అయిపోతే పూర్తిగా ఎన్ని రోజులు డెవలప్ చేసేస్తున్నారు సార్ ఈ పార్క్ 1 వీక్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఇందులోనే లూడో గేమ్ వస్తుందండి. లూడో గేమ్ వచ్చి దాంట్లోనే
చెస్ బోర్డ్ వస్తుంది. బోర్డ్ లాగా డిజైన్ చేశారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం నక్షత్ర వనం అని. ఓకే ఈ 27 వస్తాయి మేడం. ఈ పార్క్ లో 6 వచ్చాయి. నెక్స్ట్ పార్క్ లో కొన్ని వస్తాయి. అలా 27 స్టార్స్ ఇస్తారు. ఏంటంటే సిట్ అవుట్స్ ఓకే కూర్చోడానికి హ్యాపీగా ఉంటది. ఇవి వాక్ చేసి సరదాగా రిలాక్స్ కూర్చొని మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకోవడానికి. ఏ గ్రూప్ కా గ్రూప్ థీమ్ అనమాట. ఏ నక్షత్రాల్లో వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు. నక్షత్రాన్ని కదా ఇవి పెట్టాను అనమాట. డెఫినెట్లీ అంటే నేను వచ్చి ఆ నక్షత్రం దగ్గర చెట్టు దగ్గర ఒక బొట్టు పెట్టుకున్నా చేసినా సరిపోద్ది అనమాట. నేను యూజువల్ గా నక్షత్రం చెట్టు అంటే ఊరికి చెట్టు వరకే ఇస్తారు అనుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్ ఇది. నక్షత్ర వనాలు అన్ని చెట్లు ఒక దగ్గర పెడితే ఇది సెకండ్ అనమాట. ఒక టెంపుల్ లో చూసాం, పెద్ద టెంపుల్ లో ఉంది. ఇక్కడ మనం పెడుతున్నాం అన్నమాట. నక్షత్రం డిజైన్ లోనే మనకి సీట్ అరేంజ్ చేశారు. అసలు నిజంగా ఆర్కిటెక్చర్ ఎవరో గానీ హ్యాపీ సార్. అసలు చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా, అంటే చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని. ఇదైతే వండర్ఫుల్ గా ఉంది అసలు, బ్యూటిఫుల్ గా. అంటే ఎలా అంటే నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు, దానికి సంబంధించిన చెట్టు. మనం చక్కగా వెళ్ళి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజు పుట్టినరోజు కానీ పండుగ రోజు కానీ వెళ్ళి అలా ఆ చెట్టుకు ముక్కొని ఆ బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ వైబ్, ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఆరా. అంటే ఇక్కడ ఒకటి సార్, అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ కాకుండా ఒక పాజిటివ్ ఆరాని, ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు సెట్ చేస్తున్నారు. ఈ నక్షత్రం పార్క్ అయినా పిరమిడ్స్ అయినా ఒక మంచి ఆరాని సెట్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ గా కూడా బాగా ఎదుగుతారని నాకు ప్రగాఢ నమ్మకం సార్. యాక్చువల్ గా చూద్దాం సార్ ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయో. నేనైతే విల్లాని షూట్ చేసినట్లు ప్రాజెక్ట్, అదేదో రిసార్ట్ వచ్చి ఒక థీమ్, రిసార్ట్ లోకి వెళ్ళి ఏదో ఒక థీమ్స్ ఏంటి, నెక్స్ట్ థీమ్ ఏంటి అని అడుగుతున్నట్టుంది. లెట్స్ గో సార్. చాలా మంది అబ్రాడ్ కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అనుకుంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఆ ఎన్విరాన్మెంట్ అటు మోడర్న్ గా అండ్ ఇటు ట్రెడిషనల్ గా ఉండాలి అనుకుంటారు. సో దానికోసమే డిజైన్ చేశారా ఏంటి ఇది? నాకు అలా అనిపిస్తుంది. రియల్ గా మేము ప్రస్తుతానికి ఒక థీమ్ గా చేద్దాం అనుకున్నా, కానీ దాని రెస్పాన్స్ ఆల్రెడీ మాకు వచ్చింది. 20-25 నియర్ బై 23-25 మధ్యలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు గురించి, ఎన్ఆర్ఐ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ గురించి ఇక్కడ వాళ్ళు వచ్చిన హాలిడేస్ లో ఓన్లీ ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసి మనం దాని గురించి చెక్ చేసి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పంపించి ఓకే చేసి ఒక 23 వరకు అలా సేల్ అయినాయి మాకు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మనకమ్మలో ఇలాంటి ప్రాజెక్ట్ అని ఆశ్చర్య సమాచారం ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఆ థీమ్స్ చాలా బాగుంది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, ఈ అట్మాస్ఫియర్ సెట్ గా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు 1 month ఉండలేక హైదరాబాద్ బెంగళూరు అక్కడ టూర్స్ పెట్టుకొని పోయి రిసార్ట్ లో ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. సో డెఫినెట్లీ ఖమ్మంలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లో ఒక మంచి విల్లా ఇచ్చేస్తే మీరు హ్యాపీగా సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏ రిసార్ట్ కి, హైదరాబాద్ కి, బెంగళూరు కి ట్రిప్స్ కి వెళ్ళక్కర్లేదు. చక్కగా మన ఇంట్లోనే మన పేరెంట్స్ తో ఉండి తర్వాత మీ అబ్రాడ్ ప్లాన్ వేసుకోవచ్చు అనమాట. నిజంగా ఒక మంచి ఆలోచన సార్ ఇదైతే. ఓల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, విల్లాస్ గురించి, ప్రాజెక్ట్ గురించి. అసలు ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు, ఎన్ని విల్లాస్ ఉన్నాయి, అండ్ ఎటువంటి ప్లాన్ ఇస్తున్నారు మీరు విల్లాకి? ఇక్కడ మనం మొత్తం 16 ఎకరాల్లో 185 విల్లాస్ ఇస్తున్నాం అనమాట. ఈ 185 విల్లాస్ ని కూడా ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చాలా అద్భుతంగా డిజైన్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. ప్లాన్లు గానీ స్పేసెస్ గానీ, అలాగనే మనం 5 floors క్లబ్ హౌస్ ఇస్తున్నాం ఇక్కడ. 5 floors క్లబ్ హౌస్ అమ్మాయికి క్లబ్ హౌస్ సంస్కృతిని కొత్తగా పరిచయం చేస్తున్నాం. అవును, డెఫినెట్లీ కావాలి కూడా. ఎందుకంటే అంటే ఇండోర్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మీరు అన్నట్టు ఈ ప్రహరీ కూడా దాటి వెళ్ళరు ఎవరు. అవునవును, అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ ఫెసిలిటీస్. క్లబ్ హౌస్ లో 5 ఫ్లోర్లలో కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసాం. అలాగే మెయిన్ గేట్ ఎంట్రీ కూడా స్మార్ట్ గేట్ ఇస్తున్నాం, మై గేట్ అయిపిస్తున్నాం. మొత్తం ఇంకా హైదరాబాద్ మినీ హైదరాబాద్ అయిపోతుంది ఇది. డెఫినెట్లీ అంటే స్మార్ట్ గేటెడ్ కమ్యూనిటీ అంటే చక్కగా యాప్స్, అంటే సెక్యూరిటీ అనేది హైగా, ఎవరు ఎంట్రీ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు అని క్లియర్ గా ఉంటది. అండ్ మీరు ఇందాక మనం ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడిన సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మై గేట్ యాప్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అవునవును, ఇప్పుడు బయట ఉన్న వాటి ఇళ్ళకి లాక్ వేసి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అనమాట. ఎవరు తాళాలు వేసి దొంగల భయం ఉండే. ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఉండి బయటికి పిల్లల్ని బయటికి పంపించుకున్న 6 months అలా వెళ్ళి వస్తున్నారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ ఇది ఏంటి అసలు? ఇది యాంపీ థియేటర్. ఈవినింగ్ బర్త్డే పార్టీస్ లాంటి, బర్త్డేలు, మ్యారేజ్ చేసినట్టు సాయంత్రం గెట్ టుగెదర్స్ కూర్చోడానికి కూడా చక్కగా
అసలు ఏం సరే ఇది లేదు అనకుండా చేస్తున్నారు యాక్చువల్ గా. చాలా ఈ పార్క్ నాకు చాలా బాగా నచ్చింది. చైనీ అంటే మీరు అన్నట్టు చెస్ బోర్డ్ కానీ, లూడో కానీ, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, యాంఫీ థియేటర్ అన్ని ఒకే దగ్గర. ఇదంతా ఓపెన్ జిమ్ వచ్చింది ఇక్కడ. సీనియర్ సిటిజన్స్ కి జిమ్ అంటారు కదా, ఫిజికల్. సూపర్ సార్, సూపర్, చాలా ఓకే. అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఖమ్మంలో అనేది ఇప్పుడు అదే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకు పిరమిడ్స్ వస్తున్నాయి. 2 పిరమిడ్స్ ఇస్తున్నారు. ధ్యానం చేసుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంకేం చూస్తున్నారు ఖమ్మం ప్రజలారా. నిజంగా ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఒక ప్రీమియం గా లీడ్ చేయాలి అన్నట్టు, మన పల్లెటూరులో ఉన్నట్టు ఇటు సిటీ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ లో ఉంటే డెఫినెట్లీ గ్రాండియర్ విల్లాస్ ఒక్కసారి విజిట్ అవ్వండి. విజిట్ అయితే డెఫినెట్లీ బుక్ చేసుకుని బయటకు వెళ్తారు. అండ్ 105 విల్లాస్ ఆల్రెడీ సోల్డ్, జస్ట్ ఫ్యూ విల్లాస్ మాత్రమే ఉన్నాయి. మరి హరి అప్ గైస్. సార్ ఇంత ఉంది, ఇంత పెద్ద ఉంది, ఏంటి అసలు ఇది? ఇది క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ ఇందాక 5 ఫ్లోర్స్ అన్నారు. 4 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి. రెడీ అవుతుంది అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ ఎదురుగానే. స్విమ్మింగ్ పూల్ పిల్లలకి పెద్దలకి సెపరేట్ స్విమ్మింగ్ పూల్. ఈ క్లబ్ హౌస్ కూడా చాలా అడ్వాన్స్ గా టెక్నాలజీ చేస్తారు. ఇంత పెద్దగా ఉంది కదా, ఏమేమి పెడుతున్నారు అసలు ఆ క్లబ్ హౌస్ లో? 5 ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ వస్తాయి మేడం. ఓకే. ఇండోర్ గేమ్స్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, అలాంటి గేమ్స్ మొత్తం కూడా, క్యారమ్స్, ఎవ్రీథింగ్, బాల్ పోస్ట్ గేమ్ లాంటివి వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి బ్యాంకెట్ హాల్ ఉంటుంది. ఓకే. అది 14 ఫీట్ సైడ్ తోని బ్యాంకెట్ హాల్ స్లాబ్ వేస్తాం. ఓకే. మినీ ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే ఇది చేసుకోవచ్చు. ఇందా చెప్పినట్టు పెద్ద ఫంక్షన్ అయితే అవుట్డోర్ లో చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఏసీ జిమ్ అండి, కంప్లీట్ జిమ్ ఇస్తున్నాం. పెద్ద అయ్యండి టెక్నాలజీ జిమ్, యోగా సెంటర్ ని సెకండ్ ఫ్లోర్ లీటర్ జరుగుతుంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఇస్తున్నాం అన్నమాట దాంట్లో. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సెపరేట్ గా ఎక్కువ మంది ఉన్నప్పుడు 3 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాం. అలాగనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం సెపరేట్ గా వర్క్ స్పేస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సార్ ఏం సార్ ఇది హైదరాబాద్ కంటే ఘోరంగా ఉంది క్లబ్ హౌస్, నిజంగా చెప్తున్నాను. వర్క్ స్పేస్ అనేది ఎందుకంటే ఈ రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ వర్క్ పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు డిస్టర్బెన్స్ జూమ్ కాల్స్ అలాంటి మాట్లాడుకోవడం, అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి వర్క్ చేసుకో 20 సీటింగ్ ఇస్తున్నాం దాంట్లో. విత్ చార్జింగ్స్ అన్ని ఎవ్రీథింగ్, నెట్ అంతా కలెక్షన్ ఇస్తున్నాం అన్నమాట. ఎప్పుడు రెడీ అయిపోతుంది? 4th ఫ్లోర్ వచ్చేసి థియేటర్ ఉంటుందండి. సినిమా థియేటర్, మినీ థియేటర్, ఒక 80 మెంబర్స్ కెపాసిటీతో సినిమా థియేటర్ ఉంటుంది. ఓకే. అక్కడ ఒక యాంఫీ థియేటర్, ఇక్కడ ఒక థియేటర్. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, తర్వాత మన వర్క్ స్పేస్, యోగా, జిమ్, గెస్ట్ రూమ్స్, తర్వాత స్పిరిచువల్ గా మనకు నక్షత్రాల థీమ్, ఎవ్రీథింగ్ సార్. అసలు ఏమీ లేదు ఇక్కడ అన్నట్టు లేదు, ప్రతి ఒక్కటి ఉంది. ఇదైతే చాలా ఎక్సలెంట్ గా ఉంది. 5 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ కూడా చూస్తున్నాం. ఎక్సలెంట్ గా ఉంది సార్. సో మరి మోడల్ విల్లా ఎలా ఉంటుందో చూడాలి. ఏంటి సార్ చెప్పండి. మనం 5 పార్కులు కొనగా 3 పార్కులు చూసాం. ఇంకా 2 పార్కులు రెడీ అవుతున్నాయండి. ఇటు సైడ్ ఒక పార్క్ వేస్తున్నాం. దీంట్లో 8 షేప్ వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం అండి. 8 ఆకారంలో నడిచే హెల్త్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ వచ్చింది కదా, దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది మనకి ల్యాండ్స్కేపింగ్ మొత్తం కూడా బెంగళూరు నుంచి చేసేది. బెంగళూరులో బాగా ట్రైనింగ్ అనమాట ఇది. వాళ్ళు ఇచ్చారు అనమాట. హెల్త్ మంచి చేస్తారంటే, హెల్త్ మంచి అయితే మా వాళ్ళకి కావాల్సింది హెల్త్ అని చెప్పేసి నేను ఇక్కడ పెడతాను. 8 థీమ్ వచ్చిందండి. దాంట్లో కూడా మళ్ళీ పిల్లల గేమ్స్ వస్తాయి. ఇంకో మినీ యాంపీ థియేటర్ కూడా వస్తుంది. మినీ యాంపీ థియేటర్ వస్తుంది. ఒకేసారి 2 ఫంక్షన్లు వస్తే డిస్టర్బ్ కాకుండా ఒక మినీ చిన్నది ఆ రౌండ్ షేప్ లో ఒకటి ఇస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ పంచతంత్ర అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడతాం. పాతదే పురాతన కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకొక పార్క్, ఈ పార్క్ లో పంచతంత్రం ఒక రౌండ్ ట్రాక్ వచ్చింది మేడం. అది నరేంద్ర మోడీ ప్రతిరోజు ఉదయం తన దినచర్య భాగం. దాన్ని 5 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఒక పార్ట్ నిండా నూతనాలు నింపుతాం. రెండో దాంట్లో షిప్స్, కంకర, దాని తర్వాత శాండ్ నింపుతాం. దాని తర్వాత బురద, దాని తర్వాత వాటర్ అనమాట. మీరు బేర్ పోస్తూ వర్క్ చేయాలి. అర్థనింగ్ అంటారు, అంటే బేర్ ఫుట్ తో వాక్ చేస్తే అర్థనింగ్, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పురాతన వైద్యం యూజువల్ గా మంత్రి సత్యనారాయణ ఇట్లా వాటిలో వెళ్తూ ఉంటాం ఒక 15 డేస్ డీటాక్స్ అయిపోవడానికి. ఇక్కడ మనం బిల్లా తీసుకుంటే ఎవ్రీడే డీటాక్సిఫికేషన్ అసలు. అంతే. ఎక్సలెంట్ సార్. ఇంకో పార్క్ కంప్లీట్ గేమింగ్ జోన్ అనమాట. ఒకదానికి సంబంధం లేక దాంట్లో షటిల్ కోర్ట్ ఉంది, పికిల్ బాల్ కోర్ట్ అని కొత్తగా ట్రైనింగ్ వస్తుంది కదా, ఆ ట్రెండ్ కూడా ఇక్కడ మేము పెడతాం అనమాట. దాంతో పాటు హాఫ్ కోర్ట్ ఇస్తున్నాం. దాంతో పాటు క్రికెట్ బాక్స్ క్రికెట్ ఇస్తున్నాం. ఇంకా సెల్ఫీ పాయింట్ అని సపరేట్ గా ఒక డిజైన్ చేసేస్తున్నాం అన్నమాట. సెల్ఫీ పాయింట్ మొత్తం సెల్ఫీస్ కోసం సపరేట్ గా
ఒక టీమ్ ని తీసుకొచ్చేస్తాను. సో హైదరాబాద్ వాళ్ళు ఒకవేళ ఇది చూసినా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు, మాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా? నేను కూడా చేస్తారు మేడం. మొన్న యూట్యూబ్ లో చూసి ఒక విజయనగరం నుంచి ఒక పర్సన్ మా వెల్యూషన్ మా కస్టమర్ నేను విజిట్ చేయడానికి వచ్చి చాలా అద్భుతంగా నచ్చి రెండు విల్లాల మీద ఇన్వెస్ట్ చేసిపోయారు. సూపర్, ఒకతను వచ్చారు తను చూడటానికి, అక్కడ నుంచి మరి విజయనగరం నుంచి వచ్చారు. విజయనగరం చూడాలి ఎలా చేస్తారో చూసి తనకు నచ్చి రెండు తీసుకున్నారు అనమాట. సార్ నిజంగా ఎక్సలెంట్ గా ఉంది, మేము కూడా తీసుకుంటాం సార్ హైదరాబాద్ వాళ్ళు కూడా. సో నిజంగా నాది ఖమ్మం అయితే డెఫినెట్లీ తీసుకునేదాన్ని, బట్ స్టిల్ చాలా మంది ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు డెఫినెట్లీ నేను పర్సనల్ గా ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ థీమ్స్ కానీ అంటే ఎగ్జాజరేట్ చెప్పడం కాదు కానీ చూస్తున్న ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఆ పంచతంత్ర కావచ్చు, ఆ నక్షత్ర థీమ్ కావచ్చు, 5 floors క్లబ్ హౌస్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. సో మోడల్ విల్లా ఒకటి ఉందంట కదా, అది కూడా చూద్దాము. లెట్స్ గో.